హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సింగర్, జడ్జ్ అండ్ ది థెరపిస్ట్ ఉన్నారనమాట కార్తిక్ గారు. సో హాయ్. స్వీట్. యాహ్! థ్యాంక్ యూ సో ఎలా మచ్ ఉన్నారు? శరత్. ఎలా అనిపిస్తుంది ఈ నేను సీజన్? బాగున్నాను, నేను హ్మ్. బాగున్నాను. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే టు సే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. బికాస్ ఐ హియర్ దట్ అ లాట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ హంబ్లింగ్ టు హియర్ యాహ్! దట్. అండ్ ఈ సీజన్ మీరు జడ్జిగా చాలా మంచి మంచి మాటలతోటి షో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ మీకు జడ్జింగ్ కానీ సీజన్ అంతా ఎలా అనిపిస్తుంది? నాకు థరోలీ ఎంజాయిడ్ అండ్ వీఆర్ లిటిల్ సాడ్ ఇట్స్ ఆల్రెడీ కమ్ టు ఫైనల్స్ Yes. కదా. అండ్ దిస్ టైమ్ ఐ ఆల్సో గాట్ మై నిఘంటు సో ఇట్స్ మోర్ ఫన్ బట్ ఐ రియల్లీ ఎంజాయిడ్ ఇట్ శరత్. ఐ థరోలీ ఎంజాయిడ్ గ్రేట్ టాలెంట్, లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ దిస్ టైమ్. సో దట్స్ ఐ థింక్ డిఫైన్డ్ ద సీజన్. And of course, being with Taman and Geeta is also, we have a beautiful camaraderie between the three of us. So I think we ఐ enjoy థింక్ సాంగ్ కోసం ఎంత వెయిట్ చేస్తారో మీ మీ ప్రాసల కోసం, మీ పంచుల కోసం అంత వెయిట్ చేస్తుంటారు ఆడియన్స్. నేను కూడా చిట్టు కోసం వెయిట్ చేస్తున్నాను షూట్లో. యా అండ్ మీకు ఈ సీజన్‌లో 12 కంటెస్టెంట్స్ అండ్ ఇప్పుడు ఉన్న టాప్ 5 కూడా మీకు వాళ్ళలో ఎవరైనా ఫేవరెట్స్ కానీ అలా ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్స్ అంటే టాప్ ఫైవ్లోతో ఆల్ ఆర్ ఫేవరెట్స్, అదర్వైజ్ దే వోంట్ బి దేర్ కదా. సో వీవ్ రియలీ పుష్డ్ దెమ్. I think we've done whatever we can to nurture them, to guide them. So we're very happy for them, and all five are incredibly talented. అండ్ ఆల్రెడీ మీరు కేశవ్‌కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మీ బ్యాండ్‌లో కూడా ఆపర్చునిటీ కూడా ఇచ్చినట్టున్నారు. ఏంటి అంటే తను కూడా మీతో పాటు షోస్‌కి కూడా అటెండ్ అవుతున్నాడని తెలుస్తుంది. సో ఏంటి దాని గురించి ఒకసారి? అవును, ఇప్పుడు మా షోస్ ఉంది తిరుపతి, వైజాగ్ కాదు, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్లో. సో కేశవ్ వాజ్ ట్రావెలింగ్ and Keshav was a deserving candidate at the end of the day, right? I thought he was definitely qualified to be at a professional level. He's a unique package who can also play and sing really well. So I think he did a great job and I'm absolutely glad I could help him. అండ్ మీరు ఎంత బిజీగా ఉంటారో కెరియర్ పరంగా, సింగింగ్ పరంగా నేను చూసాను యాక్చువల్లీ. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక 15-20 మినిట్స్‌లో ఒక సాంగ్ కంప్లీట్ చేసి వేరే సాంగ్‌కి అలా అంటే అంత బిజీ స్కెడ్యూల్స్‌లో ఉన్న మీరు ఇప్పుడు ఈ సీజన్ 3కి జడ్జ్‌గా ఉండి అండ్ ఏమైనా మిస్ అవుతున్నారా? నెక్స్ట్ సీజన్‌కి మీరు ఉండబోతున్నారా? I think it should happen. Yes, whenever they start the next one, and we want to do this really well, and I think we've done a fairly decent job. హౌ యు ఆర్ మేనేజింగ్? అంటే ఎలా అసలు ఒక జడ్జిగా ఒక పక్క సింగింగ్ షోస్, ఒకసారి ట్రావెలింగ్ షోస్, కన్సర్ట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు కార్తిక్ గారు తెలుసుకోవచ్చా? I have a smart manager. అండ్ అండ్ చాలామంది అమ్మాయిలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏజ్ కనపడకుండా అనేది చాలా క్వశ్చన్ ఉంది. దానికి ఏమన్నా ఒక టిప్స్ చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. That you should ask my smart manager. అండ్ I'm just kidding. Yeah. Tell me. అండ్ టు ద తెలుగు ఆడియన్స్, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మీ సాంగ్స్ కోసం, చార్ట్ బస్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండే ఫ్యాన్స్కి ఏదైనా ఒక సాంగ్ ఇప్పుడు ఆన్ మూమెంట్లో ఏదైనా ఒక సాంగ్ పాడతారు? Sure. Yeah. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది లోలోన, ఏమ్మా. మీకు కూడా చాలా బాగా పాడుతున్నారు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ట్రై చేశాను, ఒక అవునా? మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాను. Oh, so అండ్ nice. అలానే మిమ్మల్ని కలిసాను. ఆ ప్యాషన్ తోటి అప్పుడు మిమ్మల్ని కలిసాను అనమాట. అండ్ కార్తిక్ గారు, ఈ షో గురించి పర్టికులర్గా ఒక వన్ వర్డ్ ఆర్ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు దిస్ సీజన్ గురించి? దిస్ సీజన్ అంటే డిఫైనింగ్ సీజన్ amidst all three. I think this is the most defining season. Yes. యా